మిమ్మల్ని మీరు మైనారిటీలుగా ఎందుకు అనుకుంటారు? అయినా అసలు మైనారిటీ మెజారిటీ అంటూ ఏమీ ఉండదు. కులం మతం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తాం. ఇవి ఒకప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హిందువుల గురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు. అన్ని మతాల వారికి సమాన గౌరవం ఇస్తామని తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారిపోయాయి. బంగ్లాదేశ్లో ముస్లింల జనాభాయే ఎక్కువ. అధికారికంగా హిందువులను మైనారిటీలుగా ప్రకటించకపోయినా ఇప్పటికీ అక్కడ వాళ్ళు మైనారిటీలుగానే ఉండిపోయారు. ఇప్పుడు రాజకీయ సంక్షోభం ముదరడం వల్ల ఈ వివక్ష చాలా స్పష్టంగా కనబడుతుంది. హిందూ ఆలయాలు ఇళ్లను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారు. హిందువులపైన అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి. కొంతమంది చెబుతున్న లెక్కల ప్రకారం, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల ప్రకారం 1951లో బంగ్లాదేశ్లో హిందువుల జనాభా 2.2 కోట్లు, ఇప్పుడు అది 1.3 కోట్లకు పడిపోయింది. కొంతమంది వాదన ఏమిటి అంటే, ఇన్నేళ్లలో అక్కడ భారీ ఎత్తున మత మార్పిడులు జరిగాయని, ఇప్పటికీ అక్కడ ఇది కొనసాగుతుందని వాదిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా హిందూ వర్గాన్ని టార్గెట్ చేసుకుని దాడులు చేసేస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇస్కాన్ మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అన్ని చోట్ల ఇదే జరుగుతుందనడానికి వీల్లేదు. ఓ హిందూ ఆలయంపై దాడి జరగకుండా ముస్లింలే అడ్డుకున్నారన్న వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అసలు ఎందుకు ఇంత స్థాయిలో దాడులు చేస్తున్నారన్నదే ఇప్పుడు కలవరపెడుతున్న విషయం. బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. 2021లో ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్లో పర్యటించారు. ఆ సమయంలో చాలామంది బంగ్లా పౌరులు ఈ పర్యటనను తీవ్రంగా నిరసించారు. పలుచోట్ల హిందూ ఆలయాలపై దాడులు కూడా చేశారు. అప్పటి నుంచి చినికి గాలి వానగా మారి ఈ విధ్వంసం సృష్టించారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 1 కోటి మందికి పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి వలస వెళ్లిపోయారు. 1964-2013 మధ్యకాలంలో వీళ్ళంతా తీవ్ర వివక్షకు గురయ్యారు. అందుకే బంగ్లాని వీడడం జరిగింది. అయితే హసీనా దేశం విడిచి పారిపోయాక మొత్తం బంగ్లాదేశ్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు జమాతే ఇస్లామీ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడేలాగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటి అంటే, బంగ్లాదేశ్ పౌరులు ఇప్పుడు వచ్చి సాయం కోరినా ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. అయితే దీనిపై పొలిటికల్గా ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీ నేత సువేందు అధికార సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 1 కోటి మంది హిందువులు బెంగాల్కి వస్తున్నారని, వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. హిందువులకు ఈ కష్టాలు గట్టెక్కే సమయం ఎప్పుడు వస్తుందని ప్రపంచవ్యాప్తంగా కోరుకునే భారతీయుడు లేడు. మరి దీనిపై మిగతా రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారన్నదే ప్రశ్నార్థకం. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 10 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని follow అవ్వండి. Please subscribe to 108 TV.